లోక్సభ ఎన్నికలు సీట్లు గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది తాత్కాలికమైంది. సీట్లు రావటానికి అనేక కారణాలు ఉంటాయి. పార్టీ బలంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. పార్టీ బలంగా లేకపోయినా సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఓట్లకి సీట్లకి పోటీ లేదు. నేను ఉదాహరణకి మీకు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఐక్య సంఘటన కట్టారనుకోండి, కాబట్టి ఆ పార్టీతో ఐక్య సంఘటన కట్టినప్పుడు మీకు బలం ఉన్నా లేకపోయినా ఆ పార్టీ ఓట్లు తోడవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా సీటు గెలుస్తారు. అట్లానే మల్టిపుల్ కాంటెస్ట్లు ఉన్నాయనుకోండి, ఎన్నో ఈ కాంటెస్ట్లు ఇద్దరు స్ట్రైట్ కాకుండా ట్రయాంగిల్ లేకపోతే నలుగురు మధ్య పోటీ ఇట్లా జరిగినప్పుడు కూడా మీకు కరెక్ట్గా సీటు గెలుస్తారు. తక్కువ ఓట్లతోనే సీట్లు గెలుస్తారు. కాబట్టి ఒక పార్టీ బలం అనేది దాన్ని బట్టి మనం తెలుసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం. 2-3 ఉదాహరణలు అండి, ఎక్కువ అవసరం. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి 2-3 ఉదాహరణలు చేస్తాను. తమిళనాడులో కాంగ్రెస్కి పోయినసారి 8 సీట్లు వస్తే ఈసారి 9 సీట్లు వచ్చినాయి. ఒక సీట్ ఎక్కువ వచ్చింది. కానీ దాని బలం ఓటింగ్ శాతం ఎంతో తెలుసా? కేవలం 10.7%. 9 సీట్లు వచ్చినాయి, కానీ ఓటింగ్ శాతం 10.7%. అది పోయినసారి కన్నా కూడా దాదాపుగా 2%, 1.9% తగ్గింది. అంటే ఓట్లు తగ్గినా సీట్లు గెలిచింది. ఇంకొక ఉదాహరణ చెప్తా. పంజాబ్లో మీకు ఇవాళ కాంగ్రెస్కి 7 సీట్లు వచ్చినాయి, 13కి 7 సీట్లు వచ్చినాయి. కానీ విశేషం ఏంటి తెలుసా? గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు 14.3% ఓట్లు తగ్గినాయి కాంగ్రెస్కి. 14.3%, మామూలు చిన్న విషయం కాదు. అయినా సీట్లు గెలిచారు, అది వేరే విషయం. అదే మీరు బీజేపీ వైపు చూడండి. ఇక్కడ మన ఆంధ్రాలో 11 లోక్సభ, అసెంబ్లీ కాదు, లోక్సభకి 11.2% ఓట్లు వచ్చినాయి. 3 పార్లమెంటు స్థానాలు గెలిచింది బీజేపీ. కానీ అది నిజమైన బలమా? కాదు. ఆంధ్ర వరకు చూసుకుంటే అది ఖచ్చితంగా కూడా ఎలియన్స్ బలం. సో కాబట్టి ఒక ఫ్యాక్టర్, సీట్లను బట్టి మీరు ఆ పార్టీ బ్రహ్మాండంగా ఉంది, ముందు ముందు కూడా డోకా లేదు అనుకోవటానికి లేదు. చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఒక పార్టీ బలాన్ని అంచనా వేయటానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. నా వరకు నాకు ఇవాళ టాపిక్ ఏంటంటే, అసలు ఓటింగ్ పారామీటర్ ఎలా ఉంది. ఇదొక ముఖ్యమైన పారామీటర్. నా దృష్టిలో సీటు కన్నా ఓటింగ్ పారామీటర్ చాలా ముఖ్యం. సో ఈ ఓటింగ్ పారామీటర్ అనేది ఎలా ఉంది దేశంలో లోక్సభ ఎన్నికలు అనేది ముఖ్యంగా 2 పార్టీలు, మొత్తం చేయట్లేదు నేను, బీజేపీ కాంగ్రెస్ మధ్య ఎలా ఉంది ఓటింగ్ పారామీటర్స్, ప్యాటర్న్ ఎలా ఉంది, ఓటింగ్ ప్యాటర్న్ అనేది ఒక్కసారి మనం చర్చించుకుందాం. ఇది ఇవాళ మీకు బీజేపీకి దేశవ్యాప్తంగా చూస్తే 37% ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 22%, కొంచెం అటు ఇటు 21.6 అనుకోండి, 22 వేసుకోండి, అంటే సుమారు 15% తేడా ఉంది. ఆ విధంగా చూసుకున్నా కూడా మరి ఎందుకు నేను చెందాల్సి వస్తుందంటే, నిజమైన పోటీ ఎప్పుడవుతుందంటే, ఇండి కూటమి అంటే అది ఒకటి కాదండి, కలగూర గంప. వాళ్ళ మధ్య తనుకున్నారు చాలా స్థానాలు. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, ఇవన్నీ ఏంటి, వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు. తర్వాత ఆప్ అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు మీతో సంబంధం లేదని చెప్పింది. సో కాబట్టి ఇండి కూటమి మీద వదిలిపెట్టండి. ఒక పార్టీ డామినెంట్ పార్టీగా లేకపోయేటట్టయితే ఆ కూటమి స్టెబిలైజ్డ్గా ఉండదు. సింపుల్ పాయింట్. మరి దానికి ఇండి కూటమి రావాలి అంటే కాంగ్రెస్ బలపడాలి. ఆ స్థాయిలో కాంగ్రెస్ ఉందా? ఇప్పుడు ఏదైతే చంకలు గుద్దుకుంటున్నారో కాంగ్రెస్ వాళ్ళని, నిజమా? ఇది నేను దాని మీద ఇవాళ నేను మీకు 2 పార్టీలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ రాష్ట్రాల్లో ఎలా ఉందో మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ముందుగా బీజేపీ చూద్దాం. బీజేపీ 60% పైగా ఓట్లు వచ్చినటువంటిది దాదాపు ఒకే ఒక రాష్ట్రం 60%కి పైగా వచ్చినాయి, గుజరాత్.
50% పైగా వచ్చినవి 7 ఉన్నాయి. అట్లనే 40% పైగా 13, 30% పైగా 16, 20% పైగా 19, 10% పైగా 19, ఆ, మీకు 10% లోపల ఒక్క రాష్ట్రం కూడా లేదు ఈసారి. ఇది బీజేపీ ఘనత అంటే. ఒక విధంగా చెప్పాలంటే పాన్ ఇండియా పార్టీగా ఎమర్జ్ అయింది బీజేపీ అని చెప్పొచ్చు. 10% లోపున అదవరకు ఉండేవి, ఇప్పుడు లేవు ఈ ఎన్నికల్లో. 10% పైనే ఉన్నాయి ఏ రాష్ట్రంలో అయినా కానీ బీజేపీకి. ఇది వాళ్ళు సాధించినటువంటి మార్కు. సరే, పోల్చి చూసుకునేటట్టయితే బీజేపీ అదవరకితో పోల్చి చూసుకునేటట్టయితే 60% పైగా ఇప్పుడు ఒకటి, కానీ ఒకనాడు 2019లో 3 ఉన్నాయి. ఆ మేరకు తగ్గినట్టే. అట్లానే 50% పైగా 2019లో 11 ఉంటే, 11 రాష్ట్రాలు ఉంటే ఇప్పుడు 7కి తగ్గింది. మరి అది డౌన్ఫాలే. అట్లా 40% పైగా 14 ఒకనాడు ఉంటే ఇప్పుడు 13 ఉన్నాయి, ఒకటి తగ్గింది. 20% అప్పుడు 19 ఉన్నాయి, ఇప్పుడు 19 ఉన్నాయి. 10% పైన అప్పుడు 20 ఉంటే ఇప్పుడు 23 ఉన్నాయి. అన్ని నేనంటే 23 రాష్ట్రాలు తీసుకున్నాను. ఈశాన్య రాష్ట్రాలు అవి పక్కన పక్కన పెట్టాను. అంత చిన్న చిన్న రాష్ట్రాలు కూడా అవసరం లేదు. సో 20కి 23 ఇప్పుడు 10 పైనే ఉన్నాయి. అప్పుడు దాదాపు 3 రాష్ట్రాల్లో 10% లోపు ఉంటే ఈసారి 10% లోపున్న రాష్ట్రాలే లేవు. ఇది బీజేపీ యొక్క పర్ఫార్మెన్స్, ఓటింగ్ ప్యాటర్న్ స్లైడ్స్లో ఉంటుంది కాబట్టి మీరు అది చూసుకోండి. అదే కాంగ్రెస్ చూద్దామండి ఎలా ఉందనేది. 60% వదిలిపెట్టండి, 70% పైగా ఒక్క ఒక్క నియోజకవర్గం, ఒక్క రాష్ట్రం కూడా లేదండి. ఒక్కటి కూడా లేదు, జీరో. 50% పైగా. మరి 40% పైన కేవలం 5 ఉన్నాయి. అదే బీజేపీకి 13 ఉన్నాయి. అట్లానే 30% పైగా 12 ఉన్నాయి. 20% పైగా 13, 10% పైగా 19 రాష్ట్రాలు ఉన్నాయి. 10% లోపు ఇంకా 4 రాష్ట్రాలు ఉన్నాయి. అదే గతంతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? ఇందాక చెప్పాను 50% పైగా అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. 40% పైగా అప్పుడు 3 ఉంటే ఇప్పుడు 5 ఉన్నాయి. ఆ మేరకు ఇంప్రూవ్మెంట్. 30% పైగా అదివరకు 10 ఉంటే 10 రాష్ట్రాలు ఇప్పుడు 12 ఉన్నాయి. 20% పైగా అది వరకు 15 ఉంటే ఇప్పుడు 13 తగ్గిపోయింది కాంగ్రెస్ పర్ఫార్మెన్స్. 10% పైగా అప్పుడు 19, ఇప్పుడు 19. 10% లోపు అప్పుడు 4, ఇప్పుడు 4. నాకు ఇప్పుడు చెప్పండి, ఏంటి దీంట్లో బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఎక్కడ కాంగ్రెస్ పెరిగింది? గణనీయంగా పెరగాలి. ఏదో చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్, ఇంక్రిమెంటల్ చేంజ్ కాదు కదా. రాడికల్ చేంజ్ ఎక్కడ ఉంది? అట్లానే బీజేపీకి మొత్తం రాష్ట్రాల్లో మీరు చూసేటట్టు అన్ని తీసుకోవట్లేదు. 5% పైగా పెరిగిన రాష్ట్రాలు ఎన్నికల్లో గత ఎన్నికతో పోల్చి చూసుకునేటట్టయితే తెలంగాణ, ఆంధ్ర, పంజాబ్, తమిళనాడు, ఒడిస్సా. ఇందులో ఆంధ్రాది పక్కన పెట్టండి. నేను ఇందాకనే చెప్పాను, ఆంధ్రాది అది వాపే తప్పితే బలం కాదు. అది పక్కన పెడితే తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, ఒడిస్సాలో 5% పైగా బలం పుంజుకోగలిగింది బీజేపీ. అట్లా తగ్గిన రాష్ట్రాలు చూస్తే చాలా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ కూడా పక్కన పెడదాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో 2019 ఎన్నికల్లో కాశ్మీర్ లోయలో అసలు ఓటింగ్ పర్సంటేజ్ బాగా తక్కువ ఉంది. అందుకనే అప్పుడు బీజేపీకి ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు తగ్గిందని చూపిస్తున్నారు కాబట్టి ఆ లెక్కలు కరెక్ట్ కాదు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, ఉత్తరాఖండ్లో 5% పైగా ఓట్లు బీజేపీకి తగ్గాయి. ఇది బీజేపీకి అలారం బెల్స్. ఖచ్చితంగా ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం. సరే, ఇది నేను చెప్పేది. పెరిగిన రాష్ట్రాలు చెప్పాను, తరిగిన రాష్ట్రాలు చెప్పాను. అదే కాంగ్రెస్కి చూద్దాం. కాంగ్రెస్కి పెరిగిన రాష్ట్రాలు 5% పైగా ఎక్కడున్నాయా అంటే హర్యానా, హిమాచల్, కర్ణాటక, తెలంగాణ. ఈ 4 పెరిగినాయి. స్లైడ్స్లో ఉన్నాయి, అది మీరు క్లియర్గా అర్థమవుతుంది. అట్లని తగ్గిన రాష్ట్రాలు పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్. పంజాబ్ది పక్క లెక్కలోకి తీసుకోకండి, నేను ఇందాక చెప్పిన ప్యాటర్న్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. పంజాబ్లో గణనీయంగా తగ్గింది.
సీట్లు రావచ్చు, ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. సో ఇదండి. ఇప్పుడు దీన్ని బట్టి మీకేం అర్థమవుతున్నాయి పైన వివరణ బట్టి? కాంగ్రెస్ ఇవాళ ఇంత చంకలు గుడ్డుకుంటున్నాడు రాహుల్ గాంధీ. ఆయన ఏదైతే గెలిచాడో రాయ్బరేలీ, ఆ యూపీలో పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ది 9.5% సింగిల్ డిజిట్ పార్టీ ఈ రోజుకి కాంగ్రెస్. అది సమాజ్వాదీ పార్టీ దయతోటి. ఆ 9.5% కూడా సమాజ్వాదీ పార్టీ దయతోటి ఆ మాత్రం వచ్చినాయి. బీహార్ అదే సింగిల్ డిజిట్, ఆర్జేడీ దయతోటి అక్కడ వచ్చినాయి. పశ్చిమ బెంగాల్ దారుణాతి దారుణం, 4.2 ఎంత ఉంది, అసలు ఊహించుకోలేము. అసలు ఆంధ్ర పెరిగిందంట, ఎంత 1 నుంచి 2కు పెరిగింది. ఈ 4 రాష్ట్రాలు, ప్రధాన రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఏదో విపరీతంగా చంకలు గుద్దుకుంటున్నారు, గెలిచినట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు. మీరు రెండింటితో పోల్ చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ది డిజాస్టర్ పర్ఫార్మెన్స్, దాంట్లో డౌటే లేదు. ఏంటంటే ఒక ఎన్నికైతే అనుకోవచ్చు అనుకోండి, ఫస్ట్ ఎన్నికలో 2014 44 వచ్చినాయి, 2019లో 52 వచ్చినాయి, 2024లో 99 వచ్చినాయి. ఇది దీనికి చంకలు గుద్దుకోవటం అంటే ఏంటి తెలుసా? తక్కువ వచ్చినాయి కప్పిపుచ్చుకోవటానికి, తప్పును కప్పిపుచ్చుకోవటానికి రాహుల్ గాంధీ జవాబుదారీతనం, ఎక్కడ అందరూ కూడా ఆయన్ని బ్లేమ్ చేస్తారని చెప్పి డైవర్ట్ చేయటానికి ఇదేదో సంబరాలు చేసుకునే పద్ధతుల్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే బీజేపీకి నష్టం జరగలేదంటే చెప్పాను కదా, ఇందాక నేను చెప్పాను కదా, పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే అదివరకు హిందీ రాష్ట్రాలు, పశ్చిమ ప్రాంతాల్లో ఉండే బీజేపీ ఇవాళ పాన్ ఇండియా పార్టీ అయింది. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. రెండోది, హిందీ రాష్ట్రాలు తన కంచుకోట్లైనటువంటి హిందీ రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఓటింగ్ శాతం తగ్గింది, ఒక్క మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తప్పితే. ఇవి ఖచ్చితంగా గుణపాఠాలు చేసుకోవాల్సింది. కానీ కాంగ్రెస్ ఏంటో 99కి సంబరాలు చేసుకోవటం అనేది అసలు ఏమిటి? అసలు ఇది నాకు అర్థం కావట్లేదు, ఒక వింతలాగా ఉంది నాకు చూడబోతే. 3 ఎన్నికల్లో ట్రిపుల్ డిజిట్ లానటువంటి పార్టీ, పోటీ ఇవ్వలేని పార్టీ, పాన్ ఇండియా స్థాయికి రానటువంటి పార్టీ, ప్రధాన రాష్ట్రాల్లో ఇప్పటికీ సింగిల్ డిజిట్గా ఉన్నటువంటి పార్టీ గెలిచిన సంబరాలు చేసుకుంటారు. నేను ఇచ్చినటువంటి గణాంకాలు ఏమైనా తప్పుంటే ఎవరైనా మాట్లాడచ్చు. పెరిగింది కాదంట్ల కొంత, అసలు ఓటింగ్ శాతం అయితే పెద్ద పెరిగింది లేదు, 19 నుంచి 21, పెద్ద లెక్కలేదు కాదు ఇది. కానీ సీట్లు కొన్ని పెరిగి ఉండొచ్చు. కానీ గుండె మీద చేసుకొని చెప్పాలి ఎక్కడ ఉంది పార్టీ అనేది, ఎటువంటి పార్టీ ఏ స్థాయికి పడిపోయిందనేది రాహుల్ గాంధీ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.